హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. సొంత మైదానంలో తన కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిద్ధమయ్యాడు. పాకిస్తాన్తో జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న టెస్టే తన కెరీర్లో చివరి టెస్ట్ అని ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ గతంలో ప్రకటించాడు. తాజాగా వన్డే ఫార్మాట్ నుంచి సైతం తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో వార్నర్ కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ భావిస్తోంది. అయితే తన కెరీర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ కు ముందు వార్నర్ కు బిగ్ షాక్ తగిలింది. తాను అపురూపంగా చూసుకునే వస్తువు ఉన్న బ్యాగ్ పోయిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అది ఎవరికైనా దొరికినా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసినా తనకు తిరిగి ఇచ్చేయాలని వేడుకున్నాడు. తన బ్యాగ్ ను తనకు ఇచ్చిన వారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాగ్ ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లలు అపురూపంగా చూసుకునే వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా నాకు ఇష్టమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్. దాన్ని ధరించి నా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా. కావాలని ఎవరైనా నా బ్యాగ్ ప్యాక్ ను తీసుకొని ఉంటే నాకు అది ఇచ్చేయండి. నేను మీకు కొత్త బ్యాగ్ ప్యాక్ ఇస్తా. ఎలాంటి ఇబ్బందికి గురి చేయను. ఎయిర్పోర్ట్ హోటల్ స్టాఫ్ ను కూడా అడిగా. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను సైతం పరిశీలించాం. కానీ నా బ్యాగ్ ప్యాక్ జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగ్ గ్రీన్ క్యాప్ ను ఇచ్చేయండి అని వార్నర్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. కాగా టెస్ట్ అరగ్రేటంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బ్యాగ్ గ్రీన్ క్యాప్ ను ఇస్తారు. ఆ క్యాప్ ను ప్లేయర్లు ఎంతో గౌరవంగా భావిస్తారు. 2011 టెస్ట్ డెబ్యూ చేసిన వార్నర్ కు తొలి మ్యాచ్ సందర్భంగా ఆ క్యాప్ దక్కింది. తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తనకు దక్కిన క్యాప్ తోనే చివరి టెస్ట్ దాకా మ్యాచ్ ఆడాలని వార్నర్ భావించాడు. కానీ ప్రస్తుతం అది కనిపించకపోవడంతో అతడు తల్లడిల్లిపోయాడు. ఇక ఆస్ట్రేలియా తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాట్స్మెన్ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 161 మ్యాచ్ల్లో 45 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 111 టెస్ట్ మ్యాచ్లు ఆడిన వార్నర్ 8,695 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 26 సెంచరీలు ఉన్నాయి. వన్డేలకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఇకపై T20లో కొనసాగనున్నాడు. అలాగే ఇతర ఫ్రాంచైజీ లీగుల్లో కూడా ఆడతాడు.